వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. వీడియో చూడండి. అన్నపగింజలు పప్పు చేస్తున్నాను. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్గా తయారైపోతుంది అన్నపగింజల పప్పు. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. అన్నపు గింజలు శుభ్రంగా కాయలు ఒలిచి చెరుక్కొని కడుక్కొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. మిరపకాయలు, చింతపండు కడిగి వేసుకోవాలి. టమోటాలు కడిగి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పప్పులో వేసుకోవాలి. చూడండి, నీళ్ళు వేసుకోవాలి. తగినన్ని నీళ్ళైతే తక్కువగా వేసుకోవాలి. పసుపు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 5 విజిల్ తర్వాత చూడండి, 5 విజిల్ తర్వాత చక్కగా ఉడికిపోయాయి. కొన్ని అన్నపు గింజలను పక్కన పెట్టుకోవాలి. పప్పులో వేసుకునేదానికి పప్పు మెత్తగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. చూడండి, చక్కగా మెదిగింది. చూడండి, పప్పులో వంచిన నీళ్ళు కూడా పప్పులో కలిపేయాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక తర్వాత గింజలు వేసుకోవాలి. కరివేపాకు, తెల్లగడ్డపాయలు, ఎర్రగడ్డ ముక్కలు, జీలకర్ర వేసుకోవాలి. సాసవలు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. చూడండి, ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలిపి వేయించుకోవాలి. చూడండి, ఇలా తర్వాత వేగినాక అన్నపు గింజలు వేసుకోవాలి. పక్కన పెట్టుకున్నోటి అన్నపు గింజలు కూడా పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా తర్వాత అన్నపు గింజలు వేగాయి. అలసంద పప్పు అయినా కూడా ఇలానే అలసంద గింజలు పక్కన తీసుకొని ఇలా తర్వాతలో వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయాక ఇప్పుడు తిరువాతలో పప్పు వేసుకోవాలి. ముందుగా రుద్ది పెట్టుకున్న అన్నపు గింజల పప్పు చూడండి, ఇలా కలుపుకోవాలి. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. చూడండి, అన్నపు గింజల పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా తయారైపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ వీడియో చూసేయండి.